తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అయితేనే మీకు ఒక సరైన అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తెలంగాణ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకు సంబంధించి ఆసరా పింఛన్ల పైన బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఏప్రిల్ 21 నుంచి 3 నెలల ఆసరా పింఛన్లు ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో జమ. ఈ పత్రం దగ్గర పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. తద్వారా వారు కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. కావున ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు మనకి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచిన సంగతి తెలిసింది. మరి పెంచిన ఆసరా పింఛన్లు దేవుడేరుగా. పాత ఆసరా పింఛన్లే సరైన సమయానికి అందక ఆశావాహులు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, ప్రభుత్వం పైన విమర్శలు వెదజల్లుతున్న సందర్భంలో, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజాప్రభుత్వం 14+ సీట్లను కొట్టాలనే ఉద్దేశంతో తన పావులను కదపడం జరుపుతోంది. మహిళలను, వృద్ధులను, వికలాంగులను, వితంతువులను ఓట్ల బ్యాంకుగా మలుచుకొని ఓట్లు పొందే అవకాశం అయితే దగ్గరికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో వేద్దామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన నిబంధనలు ఇప్పుడు అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఏప్రిల్, ఈ మే, ఈ జూన్ ఈ 3 మాసాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఆధ్వర్యంలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా బ్యాంకుల్లో పడతాయా, లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనే వెళ్లి తీసుకోవాలంటే దీనికి సంబంధించిన సరైన క్లారిటీ ఈ 2 రోజుల్లో రాబోతుంది. కానీ మిత్రులారా, ఆసరా పింఛన్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పడ్డట్టు బ్యాంక్ అకౌంట్లోనే పడితే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రతి నెల ఆసరా పింఛన్లు యథావిధిగా ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. కావున బ్యాంక్ అకౌంట్లలోనే ఆసరా పింఛన్లు పడాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. కానీ దీనికి సంబంధించి మళ్లీ బ్యాంక్ అకౌంట్లు, మళ్లీ కొత్త సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. కావున ఇప్పుడు ఎన్నికలైన తరుణం తర్వాత బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసే యోచనలోనే ఉంది. మరి ఇప్పుడు ఈ 3 నెలల ఆసరా పింఛన్లు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఉండడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆసరా పింఛన్లకు ఎలాంటి కూడా సంబంధం అనేది ఉండదు. పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యథావిధిగా పింఛన్ల పంపిణీ చేసిన తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశావాహులు మాత్రం పింఛన్లు రావనే ఒక దురుద్దేశాన్ని మాత్రం పక్కకు పెట్టేయండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళికి తగిన విధంగా ఏప్రిల్ 21 నుంచి ఆసరా పింఛన్లు అయితే ప్రారంభం కాబోతుంది. మరి ఈ ఏప్రిల్ 21 నుంచి ఆసరా పింఛన్లు పోస్ట్ ఆఫీసులో పంపిణీ చేస్తారు. అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో ఆసరా పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కానీ అన్ని జిల్లాలలో ఏకకాలంలో పంపిణీ అయితే మొదలు కాదు. కొన్ని జిల్లాల్లో ఒకరోజు, కొన్ని జిల్లాల్లో ఒకరోజు. అంటే ఆ జిల్లాకు పరిస్థితులకు అనుగుణంగా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఏది ఏమైనా పెరిగిన ఆసరా పింఛన్లు వస్తాయా, మామూలు ఆసరా పింఛన్లు వస్తాయా అంటే ఈ నెల మాత్రం
మామూలు ఆసరా పింఛన్లు 2016 4016 రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. మిత్రులారా, ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలనిచ్చి దాన్ని నెరవేర్చే దృష్టితో ముందుకు వెళ్తుంది. అదే విధంగా ముందుకు సాగాలని కోరుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం వల్లనే ఇలా ఆసరా పింఛన్లు కానీ ఏదైనా పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు కరెక్ట్ టైం టు టైం మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.